హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే పంజగుట్ట జిఎస్ సెంటర్ పాయింట్ దగ్గర ఉన్నాం. అంతకుముందు పంజగుట్ట సెంట్రల్ అని ఉండేది కాదు షాపింగ్ మాల్, హైదరాబాద్ సెంట్రల్. ఇప్పుడు దాన్ని నేమ్ చేంజ్ చేశారు అండ్ ఇందులో ఉన్న షాప్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో టాటా వాళ్ళు తీసుకున్నట్టున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మనం చూద్దాం ఏమేమి బ్రాండ్స్ దొరుకుతున్నాయి. టాటా వాళ్ళ బ్రాండ్, జూడియో, లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఈ మాల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర ఈ కేఎఫ్సి ఉంది. ఈ కేఎఫ్సి దగ్గర ఇట్లా చిన్నపిల్లలు ఫ్యామిలీస్ వచ్చినప్పుడు పిల్లలతో ఆడిపియడానికి జీప్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది రిమోట్ కంట్రోల్ జీప్. ఈ అబ్బాయి కూర్చున్నాడు చూడండి, చాలా మంచి ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో ఎవరన్నా ఫ్యామిలీ వాళ్ళు రావాలనుకున్నప్పుడు ఇట్లా ఇది కూడా వాడుకోవచ్చు అన్నమాట పిల్లలతో ఆడిపియడానికి. చూడండి రిమోట్ తోటి ఆపరేట్ చేస్తున్నాడు ఒక అతను. అప్పటి పిల్లలు అయితే ఇట్లాంటి వాటిలో కూర్చోగానే కెవ్వు మన కేకేసి ఏడుస్తుండే వాళ్ళు. కానీ ఇప్పటి జనరేషన్ మాత్రం భయం లేదు. అతను ఎంత భయం లేకుండా ఎట్లా కూర్చున్నాడు చూడండి. స్టీరింగ్ కూడా పట్టుకుంటున్నాడు ఇంత చిన్నప్పుడే. వాళ్ళకు మొబైల్స్ లో చూసి చూసి అలవాటు అయిపోయినట్టుంది. షాపింగ్ మాల్ పంజగుట్ట కరెక్ట్ మెయిన్ సెంటర్ లో ఉంది. అందుకే ఎవరైనా కూడా ఈజీగా ఇక్కడికి వచ్చి సరదాగా గడపడానికో లేకుంటే షాపింగ్ చేయడానికైనా వస్తూ ఉంటారు. కానీ ఈ షాపింగ్ మాల్ కి కొంచెం చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. అది పార్కింగ్ సంబంధించింది. అది చివరిలో చూపిస్తా నేను. ఏంటి చిన్న సమస్యనే కానీ ఆ యాజమాన్యం దృష్టి దాకా తీసుకెళ్లే వాళ్ళు లేనట్టున్నారు. సో అది మనం తర్వాత లాస్ట్ చూపిస్తాను నేను దాని గురించి. ఇప్పుడైతే మనం ఈ వెస్ట్ సైడ్ దాంట్లోకి వెళ్దాం. ఈ బ్రాండ్ ఇప్పుడు ఇందులో కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయని విన్నా. అటేమో జూడియో ఉంది. సో లోపలికి వెళ్ళి ఒకసారి ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయో చూద్దాం మనం. ఈ వెస్ట్ సైడ్ అనే ఈ బ్రాండ్ మాత్రం 3 ఫ్లోర్లలో ఉంది. ఇప్పుడు మన ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో లేడీస్ సంబంధించినవి ఉన్నాయి. ఈ టాప్స్ ఏమో ఇక్కడ 900 రేట్ వేసింది కానీ 500 పెట్టింది కదా, 499 అని ఆఫర్. సో ఇదేమో 699. ఇంక ఇట్లా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏంటి అనేది. ఒకప్పుడు తక్కువ రేట్లో రీజనబుల్ గా అంటే ఫుట్పాత్ షాపింగే ఉండేది. కానీ ఇప్పుడు మాల్ల లోపల కూడా ఇట్లా తక్కువ రేట్లో రీజనబుల్ మిడిల్ క్లాస్ కోసం ఇండియాలో మినిమం బ్రాండ్స్ కూడా రెడీ అవుతున్నాయి. సిల్వర్ కలర్ లో, గోల్డ్ కలర్ లో ఇట్లా కమ్మలు, బ్రాస్లెట్లు, చైన్లు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ మొత్తం లేడీస్ మేకప్ ఐటమ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ మొత్తం లేడీస్ చెప్పల్, షూస్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసినాం. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఏమున్నాయో చూద్దాం మనం. ఇక్కడ కూడా అన్ని లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి కదా. మా పాపకైతే కనబడ్డ ప్రతి డ్రెస్ ఇది నాకు వస్తుందా అనుకుంటూ చూస్తుంది. అది పెద్దవాళ్ళని చూసి మూతి ఎట్లా చెప్తుంది చూడండి. సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్ లో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడన్నా జెంట్స్ ఐటమ్స్ ఉన్నాయా మరి ఏంటి. $199 కి ఈ కాలర్ లేని టీ షర్ట్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఈ ఫ్లోర్ అంతా జెంట్స్ డే ఉంది. ఇంకా $299 కూడా ఈ కాలర్ ఉన్న టీ షర్ట్స్ ఉన్నాయి. బాగున్నాయి, క్లాత్ అయితే బాగున్నది. పబ్లిక్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ వస్తువులు, ఉచితాలు ఏమిచ్చినా వాటి వాల్యూ తెలియదు అనడానికి ఉదాహరణ ఇక్కడ కింద ఇడిచి పడేసిన ఈ చెప్పులు, బూట్లను చూస్తుంటే తెలుస్తా ఉంటది. ఎట్లా ఎంతగానో ఇడిచి బయలుదేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సైజ్ వస్తుందో లేదో చెక్ చేస్తున్నారు, చూస్తున్నారు, పక్కన పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో దాని అర్థం ఏంటంటే కష్టపడి సాధించిన వాళ్ళకే దాని వాల్యూ తెలుస్తుంది. తక్కువ రేట్ లో, చీప్ లో ఉచితంగా ఇస్తే వాటి వాల్యూ తెలియదు, వస్తువుల వాల్యూ తెలియదు. ఇక్కడ ఉన్నాయి అయితే మంచి బ్రాండ్ ఉన్నాయి, బాగున్నాయి. బ్రాండ్ మాత్రం అన్ని వెస్ట్ సైడ్ పేరు మీదే ఉన్నాయి, బాగున్నాయి. షూస్ అయితే షూస్, చెప్పలు, షర్ట్స్ గానీ బాగున్నాయి. ఇక్కడ ఉన్న షర్ట్స్ అయితే ఇవి బాగున్నాయి. 799 అని ప్రైస్ ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నవి అయితే అన్ని చూసినాము. ఇటు రైట్ సైడ్ అంతా షర్ట్స్ కి సంబంధించిన సెక్షన్ ఉంది. 699 ప్రైస్ ఉంది.
ఇవి కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ కొంచెం కాటన్ షర్ట్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ప్యాంట్స్ అయితే నాకు ఎక్కువ కనబడలేదు, ఇక్కడే కనబడుతున్నాయి. ప్రైస్ వచ్చి 999 అని రాసింది. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లోకి అయితే వచ్చినాం. ఇక్కడ అంతా ఎక్కువ చిల్డ్రన్స్ సంబంధించినవి ఉన్నాయి ఎక్కువ. ఇది చూసేసి మనం జూడియో లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా పబ్లిక్ అంతా ఈ సండేని మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు, చాలా మంది వచ్చిర్రు. ఈ జూడియో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. నేనైతే మాదాపూర్ జూడియోలో చాలా వరకు టీషర్ట్లు, షూస్ ఇవి కొనుక్కున్నా. సో ఇక్కడికైతే రావడం ఫస్ట్ టైం. సో ఎక్కడున్నా సేమ్ అదే బ్రాండ్, అవే రేట్స్ ఉంటాయి. ఈ 199 ఈ టీషర్ట్స్ కూడా వేసుకున్నా నేను, బాగా కూడా యూజ్ చేస్తున్నా. అండ్ ఇవి వచ్చి కాలర్ టీషర్ట్స్, ఇవి కూడా బాగుంటాయి. ఇటువైపు అన్ని షూస్ ఉన్నాయి, చెప్పల్ షూస్ మాత్రం నా ఫ్రెండ్స్ కూడా బాగున్నాయి అని చెప్పిండ్రు. ఈ కాలర్ లేని టీషర్ట్స్ 149 అంటే చాలా తక్కువ ప్రైజే. ఎందుకంటే ఎర్రగడ్డ మార్కెట్లో, అమీర్పేట రోడ్ సైడ్ మార్కెట్లో, కోటి ఎక్కడికి వెళ్ళినా అవే ప్రైజ్ ఉంటాయి. సో చాలా తక్కువ ప్రైజే అవి. సో ఈ బ్రాండ్ కూడా బాగుంటుంది కాబట్టి చాలా మంది కొనుక్కుంటున్నారు, స్టూడెంట్స్ ఎవరైనా కూడా. అండ్ ఇట్లాంటి మాలలో షాపింగ్ చేయడమే కాకుండా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు, సెల్ఫీలు దిగుతూ ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక సరదా కదా. ఒకసారి ఈ సూపర్ మార్కెట్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఈ సూపర్ మార్కెట్ల యొక్క స్పెషాలిటీ ఏంటంటే లోపలికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తువు కొంటూనే ఉంటారు. అది చూసిందల్లా ఇది అవసరమే కదా అనిపిస్తూ ఉంటుంది. వాటి ప్రైజ్ కూడా అట్లా చూడంగానే అబ్బా కొందాం, మళ్ళీ ఇది షాపింగ్ సపరేట్ చేయాలా అన్నట్టు ఉంటుంటాయి. బాటిల్స్ అయితే నాకు బాగా నచ్చేటి కూడా రీజనబుల్ ఉన్నాయి. వీటి మీద కూడా టాటా ప్రొడక్ట్స్ అంటే 500 ml బాటిల్. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఈ మాల్ కి పార్కింగ్ లోపల ఒక చిన్న సమస్య ఉందని స్టార్టింగ్ చెప్పాను కదా. ఈ ఎగ్జిట్ పాయింట్ ఇది. ఇప్పుడు కొత్తను బైక్ మీద వచ్చింది కదా, అతను మళ్ళీ యూటర్న్ చేసుకుని రావాలనా అని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఈ మాల్ కొంచెం ఎల్ షేప్ లో ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా బైక్ మీద వచ్చిండ్రు, అట్లా వెళ్ళి యూటర్న్ చేసుకొని రమ్మంటున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే వచ్చిన కస్టమరు అట్లా యూటర్న్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా యూటర్న్ చేసుకొని సికింద్రాబాద్ రూట్ ఇటు ముందర అక్కడ నుంచి యూటర్న్ చేసుకొని ఈ మాల్ లోపలికి ఎంట్రీ పాయింట్ ఇక్కడ ముందర కొంచెం ముందరకి రాగానే ఇక్కడ ఉంటుంది ఇదే. సో ఎంట్రీ గేట్ ఇది అనమాట. ఈ ఎంట్రీని ఎగ్జిట్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అండ్ అమీర్పేట రూట్ నుండి వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతవరకు షాపింగ్ మాల్ అయితే చూసాం కదా. మంచి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కొనచ్చు.
ఇప్పటి వరకు మనం అన్ని రోడ్ మీద ఎర్రగడ్డ ఇట్లా ఎక్కడంటే అక్కడ ఫుట్పాత్ షాపింగ్ చూసాం. సో షాపింగ్ మాల్లో కూడా సేమ్ 150-200 లోపల కూడా టీ షర్ట్స్ ఇట్లాంటివి వస్తున్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. సో ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ఈ షాపింగ్ ట్రై చేయండి. అంతవరకు ఉంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.